గంటకి 1700 నెలకి 1,03,000 ఆదాయమా? అది కూడా ఇంట్లో కూర్చుని. కేవలం తెలుగు టైపింగ్ వస్తే చాలా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకవైపు ఎంతో ఆశ, మరోవైపు అసలు గంటకు అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు? ఇది నిజంగానే జాబా? లేక ఎవరైనా మోసం చేస్తున్నారా అని అనుమానం. అసలు ఈ వెలో గ్లోబల్ ఏఐ జాబ్ వెనుక ఉన్న నిజాలేంటి? ఈ కంపెనీ ఎవరు? మీకు ఈ డబ్బు నిజంగా వస్తుందా? లేక మీ టైం వేస్ట్ అవుతుందా? ఈ వీడియోలో మనం డీప్‌గా డీకోడ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎక్కడా మోసపోకుండా ఉండాలంటే తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం చివరిలో ఉంది. నేను మీ రాధా రామ్‌సి. ముందుగా ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. దాని పేరు వెలో డేటా. ఇది వి లోకలైజ్ అనే గ్లోబల్ ఏఐ డేటా కంపెనీలో ఒక భాగం. వీళ్ళు ఎవరో చిన్న సంస్థలు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మోడల్స్ తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలకు వీళ్ళు లాంగ్వేజ్ డేటాని సప్లై చేస్తారు. కాబట్టి కంపెనీ పేరు పరంగా చూస్తే ఇది చాలా జెన్యూన్ సంస్థ. వీళ్ళు ఇప్పుడు తెలుగు భాష కోసం క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ అనే పోస్ట్ కోసం వెతుకుతున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇది ఏ డేటా ఎంట్రీయో లేదా కాపీ పేస్ట్ జాబ్ కాదు. ఇది క్వాలిటీ కంట్రోల్. అంటే ఏ రాసే తెలుగు వాక్యాల్లో తప్పులను మీరు పట్టుకోవాలి. ఏ రాసింది మనిషి మాట్లాడినట్టు సహజంగా ఉందా లేదా రోబోటిక్గా ఉందా, వాక్య నిర్మాణంలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెక్ చేయాలి. అంటే గ్రామర్ కరెక్ట్గా ఉందా లేదా, తెలుగు గ్రామర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. కోడింగ్ అవసరం లేదు, కానీ మీకు తెలుగు భాష మీద మాత్రం కంప్లీట్గా పట్టు ఉండాలి. వ్యాకరణం అంటే గ్రామర్ సరిగ్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, నేను అప్లై చేస్తే నాకు జాబ్ వస్తుందా? ఖచ్చితంగా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు కేవలం మీ ఊరు పేరు అడిగి జాబ్ ఇవ్వరు. మీరు పంపే అప్లికేషన్ స్క్రీన్ చేస్తుంది. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అసెస్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో మీరు కనుక పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేస్తే సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఎవరికి పడితే వారికి ఈజీగా వచ్చేది కాదు. ఈ ప్రాసెస్లో ఎవరికైనా మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, సెక్యూరిటీ డిపాజిట్ అని, లేదా ట్రైనింగ్ ఫీజ్ అని ₹1 అడిగినా కూడా అది 100% ఫేక్ అని అర్థం చేసుకోండి. అసలైన గ్లోబల్ కంపెనీలు ఎప్పుడు ఇలాంటి డబ్బులు అడగవు. ఎప్పుడు కేవలం వారి అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై చేయండి. మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరికి షేర్ చేయకండి. నా అభిప్రాయం ఏంటంటే, మీకు తెలుగు భాష మీద, ట్రాన్స్లేషన్ మీద, ప్రూఫ్ రీడింగ్ మీద అనుభవం ఉంటే ఇది మీకు మంచి అవకాశం. మీకు ఏ అనుభవం లేదు కానీ టైపింగ్ వచ్చు, ప్రయత్నించండి, నష్టం లేదు. మీకు భాష మీద పట్టు లేకపోతే టెస్ట్లో క్వాలిఫై అవ్వడం కష్టం. సో మీకు నిజంగా ఆసక్తి ఉంటే కింద ఉన్న అఫీషియల్ లింక్ ద్వారా అప్లై చేయండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. నేను కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, తెలుగు ఇండియా క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ ప్రాజెక్ట్ లైరా అని ఉంది. అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది. దానికి ఆల్రెడీ ఓవర్వ్యూ నేను ఆల్రెడీ చెప్పాను కదా. తెలుగు స్పీకింగ్ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కోసం వెతుకుతున్నారు. అంటే క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, రివ్యూ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చి వీలైనంత త్వరగా స్టార్ట్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి ఓన్లీ 4 weeks. అంటే మీకు 1 month వరకే ఉంటుంది. ఇదేమి కంప్లీట్గా పర్మనెంట్ జాబ్ కాదు. నెక్స్ట్ కమిట్మెంట్ వచ్చి 20 hours. అంటే ఒక వారానికి ఖచ్చితంగా మనకి 20 hours చేయాలి. నెక్స్ట్ అది ఫ్లెక్సిబుల్, మీ ఇష్టం ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. జాబ్ టైప్ వచ్చి ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్. ఇది కాంట్రాక్ట్ బేస్, ఓన్లీ 4 weeks మాత్రమే. ఒకవేళ బాగుంటే కనుక నెక్స్ట్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పే రేట్ వచ్చి రవర్కి $20. లొకేషన్ రిమోట్, అంటే మనం మన ఇంటి దగ్గర నుంచి చేసుకునే జాబ్ అని చెప్పింది కదా. ఆ ట్యాబ్ మీద కనుక మీకు క్లిక్ చేస్తే ఫస్ట్ మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ మీ ప్రొఫైల్ని లింక్డ్ ఇన్లో ప్లేస్ చేసుకొని అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అయితే లేదు, మీకు అక్కడ లింక్డ్ ఇన్లో కనుక మీకు ప్రొఫైల్ లేదంటే కనుక రెజ్యూమ్ విడిగా తయారు చేసుకొని దాన్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కరెంట్ మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, లేదు కరెంట్ ఎక్కడైనా చేస్తున్నారా, నెక్స్ట్ లైరా క్యూసీ క్వాలిటీ చెక్ గురించి మీకు ఆ లింగ్విస్టిక్ లాంగ్వేజ్ మీద, అంటే మీకు ఆ తెలుగు లాంగ్వేజ్ మీద ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, మీకు రివ్యూ చేయడానికి, ఇవాల్యుయేట్ చేయడానికి సిమిలర్ రోల్స్కి మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ఆన్సర్ చేసిన తర్వాత కింద మీకు జెండరు, రేసు, వెటరన్ స్టేటస్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే కనుక అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మోస్ట్లీ అందరూ ట్రై చేయండి, తెలుగు తెలిసిన వాళ్ళందరూ. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్, స్కాలర్షిప్స్, ఏఏ కోర్సెస్ గురించి